గుడ్ మార్నింగ్ లేడీస్. ఇందులో ఇచ్చినటువంటి ఒక నెంబర్ ఓన్లీ ఈవీ వెహికల్ బుక్ చేసుకునే వాళ్ళ కొరకు మాత్రమే ఆ నెంబర్ ఇచ్చి ఉన్నాను. వాళ్ళు మాత్రం ఆ డబ్బులు మాత్రం అందులో పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మీ కూపన్స్ సంబంధించింది ఏమి ఇందులో పంపించకూడదు. అలా పంపించినట్టయితే మీ కూపన్ రావు, ఆ డబ్బులకు నేను సమాధానం కూడా చెప్పలేను. కూపన్స్కి డబ్బుల కోసం 3 నెంబర్లు ఇచ్చాను, ఆ 3 నెంబర్లు పంపించండి. ఇది ఓన్లీ ఈవీలకు మాత్రమే పనికొస్తుంది. 1,25,000 పంపించుకుంటే మీరు ఏ బండి 200 కిలోమీటర్స్ అయితే 200 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ అయితే 400 కిలోమీటర్స్ ఆ వెహికల్ని మీరు ఆ రోజు మీటింగ్ రోజునే మీరు బండి తీసుకోవచ్చు. ఆ మీటింగ్ టైం సోమవారం చెప్తాను. మీరు పంపించిన స్క్రీన్ షాట్ మీద ఈవీ వెహికల్ కొరకు ఈ డబ్బులు పంపించడం అనేది, నా ఫోన్ నెంబర్ ఇది, నా పేరు ఇది, నా ఊరు ఇది అనే అడ్రస్ మొత్తం మీద రాసి దాన్ని అందులో ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపించవలను. అలా పంపించకూడదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. అది ఇంగ్లీషు పంపించినా పర్లేదు, తెలుగులో అది టైప్ చేసి పంపించినా పర్వాలేదు. అలాగే ఇంతకుముందు క్యూ లైఫ్లో బుక్ చేసుకుంటే ఎవరున్నారో వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆ 25,000 రూపాయలు కూడా దీనిలో జమ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు బండి డెలివరీ తీసుకున్నప్పుడు జమ చేయడం జరుగుతుంది. 25,000 రూపాయలు మీరు అప్పుడు ఏదైతే జమ ఇచ్చారో ఆ డబ్బులు కూడా దీంట్లో కన్సిడర్ చేసి తీసుకుంటాను అని మీరు ఇవ్వచ్చు. కాబట్టి ఒకవేళ అలా మీరు చేసినట్టయితే మీ ఫోన్ నెంబర్ రాసి, ఇదిగో నేను బుక్ చేసుకున్నాను, ఇంత ముందే బండి బుక్ చేసుకుని, మీ ఆ క్యూరైఫ్లో ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ రాసి ఈ క్యాష్ పంపించిన రిసిప్ట్ మీద నాకు పంపించండి. అలా పంపిస్తే అది నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇలా బుక్ చేసుకున్నారు అందరూ. వైజాగ్లో మనం ఒక మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్లో మనం టాడీ రోబోట్ అనే ప్రాజెక్ట్ని మీరు అక్కడికి ఇవ్వడం, అదే రోజుని మీ బళ్ళు మీకు రిలీజ్ చేయడం కూడా చేస్తున్నాము. కాబట్టి ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్, ముందు వచ్చిన 100 బళ్ళు మాత్రం కన్సిడర్ చేస్తాను. ఆ తర్వాత వచ్చిన ఆల్రెడీ క్యూ లైఫ్లో ఉన్నారు, మన వాళ్ళు ఆల్రెడీ క్యూ లైఫ్లో ఉన్నారు, వాళ్ళతో కలిపి 200 వరకు రావచ్చు. అది ఇంకా తక్కువే ఉంటుంది. నేను చూసి చెప్తాను, అది కూడా చెప్పేస్తాను. నేను క్యూ లైఫ్లో చూసి చెప్పేస్తాను. 100 బళ్ళు మాత్రం పక్కాగా మనం బయటకి ఇస్తున్నాం. అది ముందు బుక్ చేసి ఇచ్చేస్తున్నాం. ఆ తర్వాత షోరూమ్ దగ్గర తీసుకుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ. అయితే ఇలా బుక్ చేసి తీసుకున్న వాళ్ళకి ఓ బెనిఫిట్ ఇస్తాను. అది మీరు మీటింగ్కి వచ్చినప్పుడు నేను దాని గురించి కూడా వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. కొంతమంది స్కై అండ్ వెండర్ పోర్టల్ ఇస్తారు అనుకున్నారు, కొంతమంది మెడిసిన్ రెడీ చేస్తారు కదా అది ఇస్తారు అని అనుకున్నారు. ఇక్కడ ఏంటంటే, ఎందుకు నేను రెడీగా ఉన్నాయి, ఇప్పుడు మీరు స్కై అండ్ ఓపెన్ చేసి వెండర్ పోర్టల్ తీసుకోవచ్చు, కానీ అది పర్ఫెక్ట్గా రావాలంటే కొద్ది వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి అంటున్నాను, డీకాయిన్ మీరు పంపించుకునే దాన్ని ఏది ఉందో అది వెనక్కి పెట్టేస్తారు. అది వెనక్కి పెట్టేస్తే మన మాట నమ్మి అప్పట్లో 500 రూపాయల కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళందరూ నష్టపోతారు. అందుకోసం కొద్ది వెయిట్ చేయండి. 20వ తారీఖు అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి నేను రిలీజ్ చేస్తాను. ఈ ముందుగా ఇస్తే ఏమవుతుంది, సీనియర్ అనేవాడు జూనియర్ని పని చేయనీడు, వాడు మీకు ఏది నేర్పడు. ఎందుకంటే తనకి టీం కావాలనే ఉద్దేశంతో ఎక్కువ ఇన్కమ్ కోసం చూస్తారు. కాబట్టి చూడాలి కూడా, అది నిజం కూడా, అది అవసరం కూడా. కానీ ఇప్పుడు కానీ ఇచ్చినట్టయితే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి డీ కాయిన్ చాలా వాల్యూ. మీరు కమిషన్ తీసుకోవాలన్నా అంతకంటే ఎక్కువ డీ కాయిన్ వస్తుంది. మీరు ఎంత మీ జూనియర్కి మెయిల్ చేయాలన్నా అంతకంటే ఎక్కువ మెయిల్ చేయడం తక్కువ అవుతుంది. లక్షల రూపాయల్లో ఉన్న కాయిన్ని వాళ్ళకి మీరు అందించడం కంటే గొప్ప అచీవ్మెంట్ మరొకటి ఉండదు. అందుకోసం నేను టైం ఇస్తున్నాను అంతే. అన్యదా భావించొద్దు, నన్ను అర్థం చేసుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెళ్తున్నటువంటి మన స్నేహ బంధం, మన తాలూకు కుటుంబ అనుబంధం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికిప్పుడు నేను ఇచ్చేయాలంటే ఇచ్చేయగలను నేను, కానీ అలాగే ఇచ్చిస్తే కన్ఫ్యూజ్ అవ్వడం, ఈ డీ కాయిన్ మీద పనిచేయరు ఎవరు అకౌంట్ మీద. అందుకోసం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్కటి అన్ని ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ.